Welcome to my online email classes. Before watching this video, subscribe this channel, give a like. The question number 38. ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగాడు దీనిలో. ఆ 2 క్వశ్చన్స్లో ఫస్ట్ది ఏంటంటే ఆర్కి ఇది కండిషన్, జనరల్ కండిషనే. ఓకే, దీని గురించి ఎక్కువ ఆలోచించబాకండి. NCR-1 ప్లస్ NCR ఈక్వల్ టు n+1 CR. ఇది మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ అని రాయండి. ఇది ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. మనం LHS తీసుకుని ప్రూవ్ చేద్దాం. ఎందుకంటే ఇది ఒక స్టేట్మెంట్, ఇది అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్రూవ్ చేయాలి కాబట్టి LHS తీసుకుందాం. NCR-1 ప్లస్ NCR-1 ప్లస్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఒకటి కాపీ చేసుకోండి. ఫార్ములా ఏంటంటే NCRకి ఫార్ములా చెప్తాను, దాన్ని మీరు అప్లై చేసుకోవాలి. NCR ఈక్వల్ ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇది NCRకి సంబంధించినటువంటి ఫార్ములా. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇదే ప్యాటర్న్లో మనం ఇది రాయాల్సి ఉంది. ఇప్పుడు n బదులు సేమ్ ఉంది, r బదులు ఎంత ఉంది ఇక్కడ మనకి? ఈ r బదులు ఎంత ఉంది? r-1 ఉంది. అంటే r ఎక్కడొస్తే అక్కడ మీరు ఏం రాయాలి? r-1 రాయాలి. ఇప్పుడు ఈ ఫార్ములా తోటి ఇంప్లిమెంట్ చేద్దాం. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆఫ్ r-1 n మైనస్ ఆఫ్ r-1 ఫ్యాక్టోరియల్. ఓకే, r బదులు తర్వాత ఏం రాయాలి? r ఫ్యాక్టోరియల్. కానీ r బదులు ఏముంది ఇక్కడ మనకి? r-1 ఉంది. కాబట్టి ఏం రాస్తారంటే r-1 ఫ్యాక్టోరియల్. ఇది రాయటం అర్థమైందా అందరికి? నెక్స్ట్ ఇక్కడ NCR అంటే డైరెక్ట్ ఫార్ములానేగా, డైరెక్ట్ ఇదే ఫార్ములా. సో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏది కామన్ వస్తుంది అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇట్లా రాయండి. ఫస్ట్ న్యూమరేటర్ n ఫ్యాక్టోరియల్ రాసేసేయండి. ఈ మైనస్ని లోపల మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? n మైనస్ r మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ప్లస్ n ఫ్యాక్టోరియల్ బై సేమ్ దీనిలో ఏం చేంజెస్ ఏం లేవు, యాజ్ ఇట్ ఈజ్ రాసేయటం మీరు. n మైనస్ r ఫ్యాక్టోరియల్ రాసేసి ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ని బట్టి మీరు ఇక్కడ ఫ్యాక్టోరియల్ని కామన్ తీయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. 7 ఫ్యాక్టోరియల్ అనేది ఉంది. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఎందుకు అట్లాగా? మనం ఆపదలుచుకున్న చోట ఫ్యాక్టోరియల్ పెట్టి ఆపేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం కంటిన్యూ చేయదలుచుకుంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇలా రాసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. అంటే ఒక్కొక్క యూనిట్ తగ్గిస్తుండాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అది. ఒక నెంబరు 7 అనే నెంబర్ ఉంది, మరి దాని ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే కావాలంటే ఒకటి తగ్గించుకుని 6 వస్తుంది, తర్వాత ఫ్యాక్టోరియల్ పెట్టి ఆపచ్చు. లేదా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుందాం, ఇంకోటి యూనిట్ తగ్గించి అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఆపవచ్చు. లేదా అక్కడ కూడా మనం సాటిస్ఫై అవ్వాలా, ఇంకా తగ్గించదలుచుకున్నాం,
మీ ఇష్టం. ఆపదలుచుకున్న చోట ఫ్యాక్టోరియల్ పెట్టి ఆపండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎట్లా ఉపయోగపడుద్దో చూద్దాం. ఈ కాన్సెప్ట్ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, ఇప్పుడు ఈ రెండిట్లో బిగ్గర్ ఏదో చూసుకోవాలి. బిగ్గెస్ట్ నెంబర్ ఆర్ ఫ్యాక్టోరియల్ పెద్దదా, R-1 ఫ్యాక్టోరియల్ పెద్దదా అంటే ఏది పెద్దదని చెబుతారు? ఆర్ ఫ్యాక్టోరియలే పెద్దది. ఎందుకంటే ఇక్కడ ఒక తగ్గుందిగా. ఓకే, అంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పండి. N-R ఫ్యాక్టోరియల్ పెద్దదా, N-R+1 పెద్దదా? ఏది పెద్దదంటే ఏం చెప్తారు? ఇక్కడేమో ఈ ఆర్ ఫ్యాక్టోరియల్ పెద్దది, ఇక్కడేమో ఈ N-R+1 పెద్దది. ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం? 7 ఫ్యాక్టోరియల్ ఉన్నదాన్ని 7 అని రాసి ఒకటి తగ్గించి ఇలా ఫ్యాక్టోరియల్ పెడుతున్నాం. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం బిగ్గెస్ట్ ఫ్యాక్టోరియల్ అని మాట్లాడుతున్నాం కదా, అక్కడ చెయ్యాలి. సో సేమ్ మళ్ళీ రాయండి. న్యూమరేటర్లో చేంజెస్ ఏమి లేవు, N ఫ్యాక్టోరియల్ సేమ్. ఈ N-R+1 పెద్దదని ఇక్కడ ఏరో మార్క్ పెట్టాను కదా, అంటే దీని అర్థం ఏంటంటే ఒకటి తగ్గించి రాయమని. సో N-R+1 ఒకటి తగ్గిస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఈ ఒకటి తీసేసాం, ఏమొస్తుంది? N-R వస్తుంది. అక్కడ ఆపదలుచుకున్నారు కదా, ఫ్యాక్టోరియల్ పెట్టి ఆపేయండి. ఈ N-R+1 ఫ్యాక్టోరియల్ని N-R+1 యాస్టీజ్ రాసి, లైక్ ఎలాగైతే 7 రాశానో అలాగా దానిలో ఒకటి తగ్గించాం. ఒకటి తగ్గిస్తే 6 వచ్చింది. అక్కడ ఆపేదలుచుకుంటే ఫ్యాక్టోరియల్ పెట్టి ఆపేసాం. ఇక్కడ కూడా ఒకటి తగ్గించాం యూనిట్ N-R+1లో. ఇక్కడ ఆపదలుచుకున్నాం, N-R వచ్చింది, ఆపదలుచుకున్నాం, ఫ్యాక్టోరియల్ పెట్టి ఆపేసాం. ఈ పక్కనున్న R-1 ఫ్యాక్టోరియల్ యాస్టీజ్ రాయండి, దానిలో ఏం చేంజ్ లేదు. చాలా ఈజీ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? N ఫ్యాక్టోరియల్. ఇక చూడండి, ఈ ఆరో బెట్ని మారుస్తున్నాం మనం, సరేనా? ఈ ఫస్ట్లో ఉన్న N-R యాస్టీజ్ N-R ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ ఆర్ ఫ్యాక్టోరియల్ని ఏమని రాయొచ్చు మీరు? R ఇంటూ ఒకటి తగ్గించండి. ఆర్లో ఒకటి తగ్గిస్తే ఎంత? R-1. ఇక్కడ ఆపేదలుచుకున్నాం, ఫ్యాక్టోరియల్. ఇప్పుడు రెండిట్లో సేమ్ ఏముందో ఆలోచించాలి మీరు. సేమ్ ఏమన్నా కనబడుతుందా మీకు? ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ కనబడుతున్నాయి కదా, వాటిలో సేమ్ ఏముంది? పైనున్న N ఫ్యాక్టోరియల్ సేమ్ ఉంది. ఇంకా సేమ్ ఏముంది? N-R ఫ్యాక్టోరియల్ సేమ్ ఉంది, రాద్దాం. N-R ఫ్యాక్టోరియల్. ఇంకా సేమ్ ఏముందంటే R-1 ఫ్యాక్టోరియల్ రెండిట్లో సేమ్ టు సేమ్ ఉంది. సో ఇప్పుడు మరి ఫస్ట్ ఫ్రాక్షన్లో ఏం మిగిలిపోయింది? ఏం మిగల పైన, కాబట్టి 1. డినామినేటర్లో ఏం మిగిలిందయ్యా అంటే కామన్ తీసేయగా N-R+1 మిగిలింది, అది రాసాం. ప్లస్ ఇక్కడ చూడండి, సెకండ్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో ఏం మిగలలేదు కాబట్టి 1. డినామినేటర్లో ఈ N-R ఫ్యాక్టోరియల్ కామన్ తీసాం, ఈ R-1 ఫ్యాక్టోరియల్ కామన్ తీసాం, జస్ట్ ఒక 1/R మిగిలింది. ఇప్పుడు ఇంక ఎల్సిఎం చేయటం ఇంక అయిపోయింది, ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మీరు కొద్దిగా ఎల్సిఎం చేసుకుని కాస్త క్యాలిక్యులేషన్ చేయగలిగారంటే కంప్లీట్ అయిపోయింది. సో N ఫ్యాక్టోరియల్ బై N-R ఫ్యాక్టోరియల్ ఇంటూ R-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఎంత మనకి? N-R+1 ఇంటూ R. ఈ ఆర్ ఏమో ఇక్కడ వచ్చేస్తుంది, R ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది? తెలిసిందే ఎల్సిఎం చేయటం ఎట్లాగనేది. ఈ కింద వాల్యూ పైన వస్తుంది, ఈ కింద వాల్యూ ఇటు పైన వస్తుంది, మధ్యలో ప్లస్. ఇక్కడ ఏమన్నా క్యాలిక్యులేషన్లు పోతాయని చూడండి, -6 +6 చక్కగా క్యాన్సిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం మిగిలిందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికల్లా
జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కాస్త రివర్స్ చేయాలి. ఇప్పుడు మనం అంతా కలిసి రివర్స్ ఒక స్టెప్ రాస్తాం. మళ్ళీ అనవసరంగా రివర్స్ అంటే మళ్ళీ మీరు కంగారు పడతారు, ఏంటి రివర్స్ ఏంటని. n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏం మిగిలిందండి మనకి? n ప్లస్ 1 డివైడెడ్ బై n మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ n మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ మిగిలింది. సరేనా? ఇప్పుడు ఈ రివర్స్ అనేది ఏంటో చెప్తా. జాగ్రత్త చూడండి. ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఉంటే ఏం రాస్తారు మీరు? చూడండి, ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఉంటే ఏం రాసుకోవచ్చు? 7 ఫ్యాక్టోరియల్. అవునా కదా? ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఉంటే ఏం రాస్తారు? ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఉంటే ఏం రాస్తారు? 7 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఉంటే ఏం రాస్తారు? 8 ఫ్యాక్టోరియల్ కదా? అర్థమైందంటే రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం జరిగిందో. n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ఉంటే ఏం రాస్తారు? n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ఉంటే ఏం రాస్తారు? ఏముంది? n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకోవాలి, లేకపోతే ఈ విషయం అర్థం కాదు మీకు. ఇప్పుడు ఒక చిన్న నెంబర్ ఉంది 7 ఫ్యాక్టోరియల్. 7 తర్వాత ఎంత? 8. చిన్న నెంబర్కి ఫ్యాక్టోరియల్ పెట్టింది, ఇంటూ 8 ఉంది, అట్లా ఉంది. అలా ఉన్నప్పుడు ఏం రాసుకోవచ్చు? పెద్ద నెంబరు ఈ రెండిట్లో పెద్దది 8 కదా, అలా ఫ్యాక్టోరియల్ పెట్టి రాసేయచ్చు అనమాట. అర్థమైందా? అదే చేశాను ఇక్కడ కూడా. n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 అంటే n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. తర్వాత చూడండి ఏం జరుగుద్దో. చూసారా? n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆర్ ప్లస్ 1 అంటే n మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. ఈ రెండు యాడ్ అయినాయి, ఈ రెండు మల్టిప్లై అయ్యాయి అనుకోండి. r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r అంటే ఎంత? r ఫ్యాక్టోరియల్. దీన్ని ఏమని రాసుకోవచ్చు? పైన ఎంత ఉంది? n ప్లస్ 1 ఉంది కదా, సో n ప్లస్ 1 c. ఈ డినామినేటర్ మొత్తాన్ని ఏమనుకోవచ్చు? r. అంతేనా? లేదు, దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి, ఇదే వచ్చింది మీకు. సో దట్ ఈక్వల్ టు RHS అనండి. లాస్ట్లో ఏం రాస్తారంటే హెన్స్ ప్రూవ్డ్ అనండి. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, అర్థమైంది? Please subscribe this channel and enable bell notification.